కడుతున్నారు ఆ ఏరియాలోను ఆ బిల్డింగ్లోను వాళ్ళు ఎక్స్ట్రా ఐటమ్స్ కొన్ని అడగటంతో అవన్నీ టెండర్లో పిలిచారు. టెండర్ డాక్యుమెంట్లో క్లియర్గా పెట్టారు. అవేంటంటే సీసీటీవీ, ఎఫ్టీటీహెచ్, హెచ్విఏసి వీటికి 17 కోట్లు. తర్వాత హోమ్ ఆటోమేషను, అడిషనల్ ఇంటీరియర్ వర్క్స్, మాడ్యులర్ ఫర్నిచరు, రెట్రో ఫిట్టింగ్ వర్క్స్ వాటికి 33 కోట్లు. కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ సచ్ అంటే ఆ మొత్తం లేఅవుట్లో రోడ్లు వేయడానికి ఎక్స్టర్నల్ సివరేజీ, ఎక్స్టర్నల్ వాటర్ సప్లై, స్టామ్ వాటర్ డ్రైన్స్, ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇంక్లూడింగ్ డీజీ సెట్స్ ఇవన్నీ చేయటానికి ఒక 95 కోట్లు. ఇవన్నీ కలిసిన మొత్తం తీసుకుని టోటల్ చేసినా కానీ అది మొత్తం 401 కోటి అయింది. 401.37 కోట్లు. ఇవి కాకుండా డిఫరెంట్ ట్యాక్సెస్, డిఎంఎఫ్ ఛార్జెస్, మెరిట్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ. జనరల్గా మనం ఎవరి దగ్గర హౌస్ కొంటుంటే ఆ స్క్వేర్ ఫీట్ చెప్తారు, ప్లస్ దానికి జిఎస్టీ మళ్ళీ కట్టాలా. ఇక్కడ టెండర్లో అది కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ వేసుకుంటే 492 కోట్లు. అయితే వాళ్ళు సాక్షి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 10,042. ఇలా సెక్రటరియట్ తీసుకున్నంతే, సెక్రటరియట్ బిల్డింగ్స్ తీసుకున్నా ఏదైతే సివిల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబర్ వర్క్ తీసుకుంటే అది 4,342. దాన్ని కూడా 9,430గా చిత్రీకరించారు. ఏరియా కూడా 5,90,761 చదరపు అడుగులైతే ఏరియా తగ్గించి 5,28,100 వేసి కాస్ట్ పెంచారు. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ ఆ సాక్ష్య పత్రిక ఏ రాస్తుందో వాళ్ళకే తెలియదు. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే యూనిట్ రేటే, ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు. ఈపీసీ కాంట్రాక్ట్ కాదు, ఎస్ఆర్ రేట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇచ్చాం. అందువల్ల మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాను, ఈ యొక్క టెండర్లు ఏదైతే ఉన్నాయో ఈ క్వాలిటీగా చేస్తున్నాం. క్వాలిటీగా చేసేటప్పుడు కూడా ఎస్ఆర్ఆర్ రేట్ ఏదైతే 20 మంది చీఫ్ కమిషనర్ రేట్లు ఫైనలైజ్ చేశారు ఐటమ్ వైజు, ఆ రేటే టెండర్లో పెట్టాం, వేరే రేట్లు పెట్టలా. ఇది ఐటమ్ రేట్, ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు. రేపు ఉదయం వాళ్ళు ఐటమ్స్ ఏదైతే బిగిస్తారో దాని ప్రకారమే పేమెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేయాలని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాజధాని పనులు యాక్చువల్గా అంటే టెండర్లు ఆల్మోస్ట్ 90% యాక్చువల్ కాల్ఫర్ చేసాం, మరొక 10% ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషను టెండర్లను అవార్డ్ చేయొద్దు, పిలుచుకోమన్నారు. అందువల్ల అన్నీ పిలిచాము. ఎలక్షన్ 8వ తేదీ యాక్చువల్ కోడ్ ఉంది. ఒకవేళ కోడ్ ఈ లోపల తీసేస్తే ఓపెన్ చేస్తాం, లేదంటే అవి కోడ్ అయిపోగానే 8వ తేదీ అయిపోగానే 9వ తేదీ ఆదివారం వచ్చింది, 10వ తేదీ యాక్చువల్గా టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది, 11వ తేదీ వాళ్ళకి అవార్డ్ చేయడం జరుగుతుంది. అట్లా ఒక పక్కా ప్లాన్గా ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా పెద్ద కామెంట్ చేశాడు. ఏమని, రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్లను తీసిపోయి అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని. కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చాలా క్లియర్గా ఆ రోజు డిజైన్ చేసేటప్పుడే దీన్ని ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకున్నాం. 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో రైతులు ఒక్కటంటే ఒక లిటికేషన్ లేకుండా ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఒక 5,000 ఎకరాలు నెట్ మిగులుతుంది అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ ఆల్రెడీ ఉన్న రోడ్లలో మిగిలింది కానీ గవర్నమెంట్ కానీ. దీంట్లో సుమారుగా ఒక 1000 నుంచి ఒక 1,200 ఎకరాలు డిఫరెంట్ కంపెనీస్కి, విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత్ కావచ్చు, ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలకి ఇవ్వాలని, హోటల్స్కి, స్కూల్స్కి. మిగతా ల్యాండ్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకొని తర్వాత రేటు పెరిగిన తర్వాత అది అమ్మి తీర్చే పద్ధతి.
అంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు హట్కో లోన్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవి తీసుకుంటున్నాం, ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ల్యాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి ఆ రీపేమెంట్ చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా బర్డన్ ఉండదు. మీరు కట్టే ఏ ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద ఉపయోగించము. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్. ఇవాళ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా అది చెప్పడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలక్షన్, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబట్టి కొద్దిగా మాకు ఒక 1 మంత్ కాస్త దాన్ని టెండర్లు ఓపెన్ చేయడంలో డిలే అయింది. ఈ టెండర్లన్నీ 10వ తేదీ ఓపెన్ చేసి 11వ తేదీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి బహుశా 15-16 తేదీల్లో మంచి రోజు చూసి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ సుమారుగా 48,000 కోట్లకి పిలిచారు. బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా రేపు ఎల్లుండి పిలిచేస్తారు. రేపు ఎల్లుండి యాక్చువల్గా ఏదైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి మనం వేసిన రోడ్లు, ట్రంక్ రోడ్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. అవి 16 రోడ్లు మొత్తం. వీటిల్లో కొన్ని రోడ్లు నేషనల్ హైవేలకు కలుస్తాయి. అందులో సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఒకటి కలుస్తుంది. అది కాకుండా E13, E15, E16, E11, E9. ఇందులో E13కి అయితే పైకేసేదానికి టెండర్ రెడీ అయిపోయింది. రేపు ఎల్లుండి పిలవబోతున్నారు. దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఒక 50 ఎకరాలు ఉంటే అది కూడా ఇచ్చేసారు క్లియరెన్స్. ఫస్ట్ E13 వర్క్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ E15, నెక్స్ట్ సీడ్ యాక్సిస్ రోడ్ కూడా తయారు. ఓకే. కరకట్ట రోడ్డు యాక్చువల్గా ఏంటంటే మొన్నే ఫైనల్ చేశారు. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సిఆర్డీ, ఏడీసీ కూర్చొని డిస్కస్ చేశారు. ఫైనల్గా 2 పక్కల వాల్ కట్టేటట్టుగా, ఏది ఆర్సీసీ వాల్ కట్టేటట్టుగా యాక్చువల్గా అది 4 లైన్ రోడ్ కింద యాక్చువల్గా డిసైడ్ చేశారు. టెండర్ బహుశా ఒక 1 వీక్ లోపల దాన్ని కూడా పిలుస్తారు. పిలిచి అది కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేదా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనకు బైపాస్ రోడ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది మరొక 6 months to 1 year పడుతుంది. అయితే బ్రిడ్జ్ తొందరలో అయిపోతుంది. బ్రిడ్జ్ పార్ట్ వరకు మరొక 2 నెలల్లో పూర్తి అయిపోతుంది. బట్ ఆ రోడ్డు మొత్తం కావాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకనంటే మనం వేసిన ఈస్ట్ టు వెస్ట్ ట్రంక్ రోడ్స్ అన్నీ 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఈస్ట్ అయినా అన్ని రోడ్లు 1 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్, వెస్ట్ అయినా 1 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్. అంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు ఆ రోజు డిజైన్ చేసాం. అయితే ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్డు వేస్తున్నారో దాంట్లో అన్ని రోడ్ల దగ్గర 1 కిలోమీటర్ రోడ్డు దగ్గర అవతల నుంచి అవతల పోవటానికి లేకుండా చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ డిస్కస్ చేసి కాదు, ప్రతి 1 కిలోమీటర్ దగ్గర మీరు అవతల నుంచి అవతలకు పోయేటట్టుగా ఫ్రీ యాక్సెస్ ఉండాలన్నారు. దాన్ని యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ వర్క్ జరుగుతుంది. దానికి వాళ్ళు అన్నది ఏంటంటే మరొక 6 నెలలు ఎక్స్ట్రాగా కావాలి సార్, 1 year లోపల కంప్లీట్ చేస్తున్నారు. డిజైన్ ఏం మార్చలేదు, సేమ్ డిజైన్.